మ్యాట్రిసెస్ పార్ట్ 3 చూడమ్మా. సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సౌష్టవ మాత్రిక తెలుగులో. ఓకేనా? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈ సెట్ టు బి సిమెట్రిక్ ఎప్పుడంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇలా వస్తే ఏమవుతుందంటే ఆ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే సౌష్టవ మాత్రిక అవుతుంది. ఏంటి డెఫినేషన్ ఏంటి? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ A square matrix A is said to be symmetric if ఎప్పుడు A dash is equal to A లేకపోతే A transpose is equal to A ఏదనుకున్నా పర్వాలే, డాష్ పెట్టుకున్నా ట్రాన్స్పోజ్ పెట్టుకున్నా. ఇప్పుడు A dash is equal to A అయితే అది ఏమవుతుంది? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే తెలుగులో కూడా రాస్తున్నాను. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయ్యేటట్లుగా ఉండే చతురస్ర మాత్రిక ఏని ఏని సౌష్టవ మాత్రిక అంటారు. ఆల్రెడీ మీకు ఏనే మ్యాట్రిక్స్ తీసుకుందాం. 1 2 3 4 ఏనే మ్యాట్రిక్స్ అండి. 1 2 3 4. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ఏ డాష్ ఏమవుతుంది? అడ్డు వరుసలు నిలువు వరుసల కింద అవుతాయి, నిలువు వరుసలు అడ్డు వరుసల కింద అవుతాయి. అంటే రో ఈజ్ చేంజ్, కాలమ్ ఈజ్ చేంజెస్ ఇంటూ రోస్ అండ్ రోస్ ఈజ్ చేంజెస్ ఇంటూ కాలమ్. మీ ఇష్టం. ఇప్పుడు కాలమ్స్ కింద తీసుకున్నాను ఏమవుతుంది? కాలమ్స్ రోస్ కింద చేంజ్ అవుతుంది. ఓకే, మీరు రోస్ తీసుకున్నా ఓకే, ఎలా చేసినా ఒకటే వస్తుంది. ఓకేనా? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా వచ్చిందా? రాలేదు కదా. ఇలా చేసినప్పుడు ఏని ట్రాన్స్పోజింగ్ చేసినా మళ్ళీ అదే వచ్చింది అనుకో, అదేమవుతుంది? ఇక్కడ ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ. ఒకవేళ అయ్యేది ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 0 0 1 తీసుకోండి. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ చేయండి ఏమవుతుంది? మళ్ళీ 1 0 0 1 వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఇప్పుడు ఏని ఏమవుతారు? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఏమంటారు? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇది ఎప్పుడు అంటాం? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇది ఏంటంటే అసౌష్టవ మాత్రిక వక్ర సౌష్టవ మాత్రిక అంటారు. వక్ర సౌష్టవ మాత్రిక. సో ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెడ్ టు బి స్క్యూ సిమెట్రిక్ ఎప్పుడు అవుతుందంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అయినప్పుడు. ఓకేనా? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెడ్ టు బి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఎప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అయినప్పుడు అది ఏమవుతుంది? ఆ మ్యాట్రిక్స్ని వక్ర సౌష్టవ మాత్రిక అంటారు. ఓకేనా? ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అయ్యేటట్లుగా ఉండే చతురస్ర మాత్రిక ఏని వక్ర సౌష్టవ మాత్రిక అంటారు. అయ్యేటట్లుగా ఉండే చతురస్ర మాత్రిక ఏని వక్ర సౌష్టవ మాత్రిక అంటారు. అనే ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అయ్యేటట్లు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లేకపోతే ఏ అని తీసుకోండి. 1 0 0 1. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ చేయండి. ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? 1 0 0 1 కదా వచ్చేది. ఇప్పుడు మైనస్ ఏ చేయండి. ఏ ట్రాన్స్పోజ్ చేసిన 1 0 0 1 కదా. ఇప్పుడు మైనస్ ఏ చేయండి. మైనస్ ఏ చేస్తే ఏంటి? -1 0 0 -1 రెండు ఈక్వల్ వస్తుంది. ఏ ట్రాన్స్పోజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ ఏ. సో ఇదేమవుతుంది? ఏ అనేది వక్ర సౌష్టవ మాత్రిక అవ్వదు అని రాస్తాం. అయ్యేదంటే మనం సమస్య చెప్పుకున్నాం కదా, అందులో చూద్దాం. ఓకేనా? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దాని గురించి చెప్పుకుందాం.
సో ఇప్పుడు ఏంటంటే దీని మీద సమ్స్ అనేవి చెప్తాను చూడండి. ఒక లెసన్ చూడమ్మా. ఈజ్ 0 1 4 -1 0 7 -4 -7 0 సిమెట్రిక్ ఆర్ స్క్యూ సిమెట్రిక్. అంటే ఇది ఇచ్చిన మాత్రిక అనేది సౌష్టవ మాత్రిక లేదా అదే వక్ర సౌష్టవ మాత్రిక అని అడుగుతున్నాడు. సో ఏంటి, ఏ ట్రాన్స్పోజ్ చేస్తాం, ఇది ఏ అనుకుందాం, ఏ ట్రాన్స్పోజ్ చేస్తాం. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది అనుకో, అదేమవుతుంది సౌష్టవ మాత్రిక అవుతుంది. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -ఏ వస్తే ఏమవుతుంది వక్ర సౌష్టవ మాత్రిక అంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాట్రిక్స్ని ఏమనుకుందాం అంటే ఏ అనుకుందాం. ఓకే లెసన్ చూడమ్మా, రాసుకున్నాం దీన్ని మ్యాట్రిక్స్ని ఏ అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ట్రాన్స్పోజ్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, నిలువుగా ఉన్నాయి అడ్డంగా రాస్తాం అంటే కాలమ్స్ రోస్ కింద చేంజ్ అవుతుంది. 0 -1 -4 1 0 -7 4 7 0 ఇలా రాసుకున్నాం. ఇప్పుడు చూడండి ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయిందా, అవ్వలేదు కదా. సో ఇప్పుడు -ఏ చేద్దాం. మైనస్ అంటే ఇప్పుడు ఏ ఏంటి 0 1 4 -1 0 7 -4 -7 0 కదా. దీన్ని మైనస్తో చేయండి. మైనస్తో చేస్తే ఏమవుతుంది 0 -1 -4 1 0 -7 4 7 0. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది, ఈక్వల్గా ఉందా లేదా అంటే దేర్ఫోర్ ఏం చెప్పచ్చు, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -ఏ అయింది. అంటే గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏమవుతుంది, గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ వక్ర సౌష్టవ మాత్రిక. సో ఇచ్చిన మాత్రిక ఏమవుతుంది, ఇచ్చిన మాత్రిక ఏ అనేది వక్ర సౌష్టవ మాత్రిక. ఓకేనా, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -ఏ అయింది కదా. సో గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇచ్చిన మాత్రిక ఏంటి, ఏ అనేది వక్ర సౌష్టవ మాత్రిక అని. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1 2 3 2 5 6 3x 7 ఈజ్ సిమెట్రిక్. ఏమిచ్చాడు, ఈజ్ సిమెట్రిక్. అయితే ఏంటి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇది ఏమిస్తాడు, ఇచ్చిన మాత్రమే అమ్మ నేను తెలుగులో రాయట్లేదు చెప్తున్నాను, మీరు రాసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు -1 2 3 2 5 6 3x 7 సౌష్టవ మాత్రిక అయిన ఎక్స్ విలువ కనుగొనుము. ఏంటిది, సౌష్టవ మాత్రిక అయితే మనం ఏం చేయాలంట, ఎక్స్ విలువ కనుక్కోవాలి. ఇది ఆల్రెడీ ఏమి ఇస్తాడమ్మా, గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ఇస్తాడు. ఓకేనా, సో గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1 2 3 2 5 6 3x 7 ఈజ్ సిమెట్రిక్. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఏమవుతుంది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఏమవుతుంది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఏ ట్రాన్స్పోజ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి. ఏ ట్రాన్స్పోజ్ అంటే -1 2 3 2 5x 3 6 7 ఏ ట్రాన్స్పోజ్ చేశాను. ఏ అంటే ఏంటి -1 2 3 2 5 6 3x 7. సో ఎక్స్ ప్లేస్లో ఏముంది చూడమ్మా 6, ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో ఏముంది 6. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏంటి 6. వచ్చిందా లేదా, వాడు ఏం కనుక్కోమన్నాడు, క్లూ ఇచ్చాడు, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ఇస్తాడు. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అయితే ఏమన్నాడు, ఎక్స్ వాల్యూని కనుక్కోమన్నాడు. కనుక్కున్నావా లేదా. ఓకేనా, ఇంపార్టెంట్ సమ్ అమ్మ 2 మార్క్స్కి. నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం. ఒక లెసన్ చూడండి అమ్మా, ఇవి హోంవర్క్ చేద్దరు కానీ మీరు సేమ్ మోడల్ సేమ్. ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని క్లూ ఇస్తాడు. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంట, ఎక్స్ అనే వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది వక్ర సౌష్టవ మాత్రిక అయితే ఏం కనుక్కోవాలి, మనం ఎక్స్ విలువను కనుగొనాలి. ఇది కూడా అంతే, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంట. అయితే ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. అంటే దాని వాల్యూ ఏంటంటే 0 అవుతుంది. ఏంటంటే ఇన్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ద వాల్యూ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఈజ్, ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఈజ్ 0 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. అంటే వక్ర సౌష్టవ మాత్రికలో ప్రధాన వికర్ణంలోని ప్రతి మూలకం ఏమవుతుందంట 0 అవుతుంది. ప్రతి మూలకం ఏమవుతుంది 0 అవుతుంది. కావున ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది అని చెప్పి రాసుకుంటే సరిపోద్ది. ఓకేనా, సో ఈ రెండు మీరు చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ రాసినా పర్వాలేదు.
లిజన్ చూడమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 1 4 0 -2 5 -3 -1 -5 ఇలా ఉందనుకున్నాం. ఓకే, అయితే ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ ఇది. మైనర్ ఆఫ్ ఒక ఎలిమెంట్లో మైనర్ కనుక్కోమన్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ ఆఫ్ -2 కనుక్కోమన్నాను నేను. మైనర్ అంటే ఏం లేదమ్మా, ఇక్కడ -2 ఎక్కడ ఉందో ఆ రోని ఆ కాలంని క్లోజ్ చేసింది. ఓకేనా, తెలుగులో ఏమంటారంటే -2 యొక్క లఘు నిర్ధారకం కనుక్కోమంటే. ఓకేనా, సో ఇక్కడ రాస్తున్నాను -2 లఘు నిర్ధారకము. ఓకేనా, ఇప్పుడు -2 ఉంది కదా, ఈ -2కి ఏంటి లఘు నిర్ధారకం కనుక్కోవాలంటే -2 ఎక్కడ ఉందో ఆ ఎలిమెంట్ని ఏం చేయాలంటే ఆ రో ఆ కాలం రెండు క్లోజ్ చేసింది. ఆ కాలం రెండు క్లోజ్ చేస్తే ఏం ఎలిమెంట్స్ మిగిలినాయి? 2 1 4 1 -3 -5 అది రాసుకుంటాం. ఓకేనా, ఏంటి 2 4 -3 -5 ఇది డెట్ కట్టాలి. మనకి ఏంటంటే ఫార్ములా ఏంటంటే డెట్ ఉంటుంది ABCD. దీని యొక్క ఫార్ములా ఏంటంటే AD - BC అని. ఓకేనా, ABCD ఉంది. డెట్ ఫార్ములా ఏంటి? AD - BC. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాస్తాం. AD ఇది A, ఇది B, ఇది C, ఇది D. AD అంటున్నాను. AD అంటే 2 × -5 AD - BC 4 × -3 2 5 అంతా 10 కదా, మైనస్ ప్లస్ 4 3 అంతా 12 12లో నుంచి 10 లెస్ చేస్తే అంతా 2 అని. ఓకేనా, ఇది లఘు నిర్ధారకం కనుక్కోమంటే. ఇంకోటి చూద్దాం పోనీ. ఇంకోటి ఏం తీసుకుందాం? 5 తీసుకుందాం పోనీ. మైనర్ ఆఫ్ 5 ఏంటి? మైనర్ ఆఫ్ 5. ఓకేనా, మైనర్ ఆఫ్ 5. సో ఇప్పుడు 5 ఎక్కడ ఉంది ఇందులో? ఇదే కదా, ఈ రో ఈ కాలం ఆ 5 ఉన్న రో ఆ కాలం క్లోజ్ చేసే. అప్పుడు ఏమవుతుంది? 2 1 -3 -1 2 1 -3 -1. సేమ్ డెట్ AD - BC కదా, 2 × -1 -2 -BC అంటే 1 × -3 అంటే -3 అని. సో -2 - ప్లస్సే కదా, 3లోంచి 2 లెస్ చేస్తే అంతా 1. అర్థమైందా లఘు నిర్ధారకం అంటే ఏంటో? అంటే ఇలా అడుగుతాడు. నెక్స్ట్ సహగుణవయవము అంటే కోఫ్యాక్టర్. ఇవి మైనర్ రాసాం కదా, మైనర్ ఆఫ్ 5 మైనర్ ఆఫ్ -2 అని చెప్పి రాసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ కోఫ్యాక్టర్స్ అంటే అదే మ్యాట్రిక్స్కి కోఫ్యాక్టర్స్ అడిగాడు. కోఫ్యాక్టర్స్ ఆఫ్ ఏం చేద్దాం? -2 చేద్దాం. నేను రాసాం కదా కోఫ్యాక్టర్స్ -2. అదే ఏంటంటే మైనర్ ఆఫ్ -2 అని రాసాం. ఇప్పుడు కోఫ్యాక్టర్స్ ఆఫ్ -2 చేద్దాం. ఓకేనా, కోఫ్యాక్టర్స్ ఆఫ్ -2 అంటే ఏం లేదు, -2 ఉంది కదా, -2 అనేది ఏ రోలో ఉంది ఏ కాలంలో ఉంది చెప్పండి? -2 అనేది సెకండ్ రోలో సెకండ్ కాలం. ఓకేనా, అంటే ఇప్పుడు దీన్ని ఏం రాస్తాం మనం? -2 హోల్ పవర్ ఏంటి -1 హోల్ పవర్ ఏదైనా -1 హోల్ పవర్ అంటే మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందని. ఓకేనా, ఎన్నో రోలో ఎన్నో కాలం ఉంది? సెకండ్ రోలో సెకండ్ కాలం. తర్వాత ఇంకా మామూలుగా తెలుసు కదా, మైనర్ ఆఫ్ -2 2 4 -3 -5 ఇక్కడ ఆల్రెడీ మనం చేసాం. ఓకేనా, సో 2 + 2 అంటే 4 కదా, -1 హోల్ పవర్ 4. సో ఏంటి డెట్ అంటే 2 ఎంత వచ్చింది మనకి? ఇన్నాడ 2 వచ్చింది. పవర్లో ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది అంటే 1 × 2 ఏమవుతుంది? 2 అని. పోనీ అదే మ్యాట్రిక్స్ కాకుండా వేరే తీసుకుందాం. 2 -1 3 5 ఇలా ఉంది. ఓకేనా, లేకపోతే 3/3 తీసుకుందాం. A is equal to -1 0 5 1 2 -2 -4 -5 3 ఇలాగా ఉంది ఒక మ్యాట్రిక్స్. దీనికి కోఫ్యాక్టర్స్ ఆఫ్ 1 తీసుకుందాం. కోఫ్యాక్టర్స్ ఆఫ్ 1 అంటే 1 సహగుణవయవము. 1 సహగుణవయవము. ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ అమ్మ, వయవము ఎగ్జాంపుల్స్ అంతే. సో 1 -1 హోల్ పవర్ ఇప్పుడు 1 ఉంది కదా, ఇది ఏ రోలో ఉంది ఏ కాలంలో ఉంది? సెకండ్ రోలో ఫస్ట్ కాలము. ఇలా రాసుకున్నాను. నెక్స్ట్ డెట్
మైనర్ ఆఫ్ కట్టాం కదా లఘు నిర్ధారకం సేమ్ 1 యొక్క లఘు నిర్ధారకం ఏంటి అంటే ఈ రో ఈ కాలం ఈ రో ఈ కాలం తీసేస్తాం ఇంకేమవుతుంది 0 5 -5 3 అని ఓకేనా. సో 2 + 1 అంటే 3 కదా -1 హోల్ పవర్ 3 అంటే ఏంటి పవర్లో ఏంటి ఆడ్ నెంబర్ ఉంది ఆడ్ నెంబర్ ఉంటే మైనస్ లాగా ఉంటుంది. సో 1 పవర్ 3 1 పవర్ ఎనీథింగ్ అంటే ఏమవుతుంది 1 అవుతుంది. డెట్ కట్టండి 0 × 3 అంటే 0 -5 × -5 అంటే -25. సో -1 ఇంటూ మైనస్ ప్లస్సే కదా 25 + 0 అంటే 25 25 × -1 అంటే -25 అని ఇదమ్మా ఇలా అడుగుతాడు. సో ఇప్పుడు మనం ఫైండ్ ద మైనర్స్ ఆఫ్ -1 and 3 ఇన్ ద మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్లో ఏం చేయాలంటే మైనర్ ఆఫ్ -1 కనుక్కోవాలి మైనర్ ఆఫ్ 3 కనుక్కోవాలి ఓకేనా. అంటే లఘు నిర్ధారకం ఏంటి -1 లఘు నిర్ధారకము 3 లఘు నిర్ధారకం ఓకేనా కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ అంటే ఇచ్చిన మాత్రిక 2 -1 4 0 -2 5 -3 1 3 అని ఓకేనా. ఏం చేయాలి మైనర్ ఆఫ్ -1. సో ఏం చెప్పాను మైనర్ అంటే -1 అన్నాడు -1 ఇది ఇదే కదా. సో దీని యొక్క రో ఈ కాలం క్లోజ్ అయిపోతాం ఇంకేముంది 0 5 -3 3 అని 0 5 -3 3. సో డెట్ AD - BC కదా 0 3 is 0 -5 × -3 అంటే -15. సో మైనస్ ప్లస్సే కదా 0 + 15 అంటే ఎంత 15 అని. నెక్స్ట్ అలాగే మైనర్ ఆఫ్ 3 సో 3 అది ఇదే కదా ఇది క్లోజ్ అయిపోతే 2 -1 0 -2 అని 2 -1 0 -2 మీరు ఇలా కొట్టకూడదు ఓకేనా. మీకు తెలియడం గురించి నేను కొట్టాను అంతే. 3 ఉంది కదా చూడండి ఆ రో ఆ కాలం క్లోజ్ చేస్తే ఉంది 2 -1 0 -2 అని. సో డెట్ కడదాం ఏంటి AD - BC కదా 2 × -2 అంటే -4 BC -1 0 అంటే 0 -4 -0 అంటే ఏమవుతుంది -4 అవుతుంది ఓకే. నెక్స్ట్ సమ్ find the cofactors of 2 and -5 in the matrix -1 0 5 1 2 -2 -4 -5 3 ఇలా ఉంది. ఏం చేయాలంట ఇక్కడ చూడమ్మా తెలుగులో చెప్పేస్తున్నాను రాయట్లేదు -1 0 5 1 2 -2 -4 -5 3 మాత్రికలో మూలకాలు ఏంటి మూలకాలు 2, -5ల సహగుణవయవాలు కనుక్కోండి ఓకే సహగుణవయవాలు కనుక్కోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఈ మ్యాట్రిక్స్లో ఏం చేయాలంటే కోఫాక్టర్స్ ఆఫ్ 2 కోఫాక్టర్స్ ఆఫ్ -5 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఫాక్టర్స్ ఆఫ్ 2 చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తాం -1 హోల్ పవర్ నెంబర్ ఆఫ్ ఏ రోలో ఉందో ఏ కాలంలో ఉందో చెప్పాలి. సో -1 ఇదేంటి 2 కదా 2 అనేది చూడండి ఏ రోలో ఉంది ఏ కాలంలో ఉంది సెకండ్ రోలో సెకండ్ కాలంలో ఉంది. అందుకనే ఏం చేస్తున్నాం 2 + 2 మాడ్యులస్. నెక్స్ట్ ఏంటి ఆ 2 క్లోజ్ చేసాను ఆ రో ఆ కాలం క్లోజ్ చేస్తే ఏమవుతుంది -1 5 -4 3 -1 5 -4 3. సో 2 + 2 అంటే 4 -1 హోల్ పవర్ 4 అంటే ఏమవుతుంది 1 అవుతుంది. సో 1 ఇంటూ ఇదేంటి డెట్ కట్టండి AD - BC -1 × 3 అంటే -3 BC 5 × -4 అంటే -20 కదా. సో 1 × -3 -in ప్లస్ 20లోంచి 3 లెస్ చేస్తే 17 కదా 17 1 17 అని. నెక్స్ట్ అలాగే కోఫాక్టర్స్ ఆఫ్ -5 -1 హోల్ పవర్ -5 ఎక్కడ ఉందమ్మా థర్డ్ రోలో సెకండ్ కాలం. సో -5 అనేది క్లోజ్ చేసండి అప్పుడు ఏమవుతుంది -1 5 1 -2 -1 5 1 -2. సో 3 + 2 అంటే 5 కదా పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ లాగా ఉంటుంది 1 పవర్ 5 అంటే 1 కదా. AD - BC -1 × -2 అంటే ఎంత 2 -5 × 1 అంటే 5. సో -1 × 2 -5 అంటే -3 -in ప్లస్సే కదా 3 1 3. ఇదమ్మా కోఫాక్టర్స్ మైనస్ ఫైండ్ అవుట్ చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి డిటర్మినెంట్స్ అనేవి
డిటర్మినెంట్స్ అనేవి తీసాడు. బట్ ఏంటంటే మీకు చెప్తాను ఐడియా గురించి, అండ్ డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా అనేది కూడా చెప్తాను. ఒకసారి చూడండి, ఒక 2x2 మ్యాట్రిక్స్ ఉంది, 2 5 3 7 ఇలా ఉంది, ఇలా మ్యాట్రిక్స్. ఇది ఏ అనే మ్యాట్రిక్స్. దీని యొక్క డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ మామూలు తెలుసుకోండి, అంటే 7 మార్క్స్ క్వశ్చన్స్లో డెట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఇలాంటివి ఉన్నాయి కొన్ని, అలాంటప్పుడు డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అందుకనే డిటర్మినెంట్స్ అనేవి తీసాడు మీకు కొన్ని. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఇలా ఏబిసిడి ఇచ్చినప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేయాలని మీకు చెప్పాను. ఏంటి ఫార్ములా ఏం చెప్పాను? ఏబిసిడి డెట్ ఫైండ్ అవుట్ చేయాలండి, ఏడి మైనస్ బీసీ అన్నాను కదా. సో అది అప్లై చేసుకోండి. ఏడి 2 × 7 మైనస్ బీసీ 5 × 3, 2 7s are 14 మైనస్ 15 అంటే అంత -1. అట్లా 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ది ఏముంది ఎలిమెంట్ 1. ఇక్కడ ఏంటంటే మైనర్ కట్టండి, మైనర్ ఆఫ్ 1 ఇలా చేసాం కదా. లఘు నిర్ధారకం ఏంటి? 1 ఉన్న రో, ఆ కాలం క్లోజ్ చేసి ఇంకేంటి 0 1 -1 -2 అని, 0 1 -1 -2. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఏ ఉన్న ఎలిమెంట్ మైనస్తో చేసుకోండి, -5. ఒకవేళ -5 ఉంటే +5 అవుతుంది ఇక్కడ. సేమ్ ఇంకా 5 ఉంది కదా, ఆ రో ఆ కాలం క్లోజ్ చేసాను. ఇంకేముంది? 2 1 3 -2 అని, 2 1 3 -2 అని. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏంటి? -3 మాడ్యులస్ అది డెట్. -3 ఉంది కదా, ఆ రో ఆ కాలం క్లోజ్ చేసాను. కానీ ఆ రో ఆ కాలం క్లోజ్ చేస్తే ఉంది 2 0 3 -1. ఇప్పుడు చూడండి, 1 ఇంటూ క్రాస్ డెట్ కదా, 0 × -2 అంటే 0, -1 × -1 అంటే -1, -5 ఇంటూ 2 × -2 అంటే -4, -1 × 3 అంటే 3, -3 ఇంటూ 2 × -1 అంటే -2, -3 0s are 0. సో మైనస్ మైనస్ ప్లస్సే కదా, 0 + 1 అంటే 1, 1 1s are ఎంత 1, -4 -3 అంటే -7, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 7 5s are 35, -2 -0 అంటే -2, -2 ఇంటూ -3 అంటే ఎంత అమ్మా? -, +3 2s are 6. సో 35 + 6 + 1 అంటే ఎంత? 42 ఈజ్ ద ఆన్సర్. డెట్ అంటే 2x2 మ్యాట్రిక్స్లో డెట్ ఎలా కట్టాలి, 3x3 మ్యాట్రిక్స్లో డెట్ ఎలా కట్టాలి మీకు చెప్పాను అంతే, జస్ట్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సమ్స్లోకి వెళ్దాం. అమ్మ లెసన్ ఇక్కడ మీకు -5 ఎందుకు వచ్చిందంటే, ఈ 5 అనేది ఏ రోలో ఏ కాలంలో ఉంది? ఫస్ట్ రోలో సెకండ్ కాలంలో ఉంది. అంటే మనం ఇన్నర్ చేసాం కదా కోఫ్యాక్టర్, ఆ టైప్లో చేసుకోవాలి. కోఫ్యాక్టర్ ఆఫ్ 5 చేస్తే ఏమవుతుంది? -1 హోల్ పవర్ ఎంతది? 1 + 2 అంటే ఎంత? 3, -1 హోల్ పవర్ 3 అంటే ఎంత వాల్యూ? -1 అని, అంటే -1తో దీన్ని చేసుకోవాలి అని. ఓకేనా? ఇక్కడ ఏంటి? రెండు ఈవెన్ అవుతాయి. ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం అంటే 1 + 1 అంటే 2, అందుకని ఏముంది? ప్లస్ చేసుకున్నాను ఇక్కడ. ఇక్కడ -3కి ఏంటి? ఫస్ట్ రోలో థర్డ్ కాలం అంటే 1 + 3 అంటే 4 అవుతుంది, -1 హోల్ పవర్ 4 అంటే 1 కదా. అందుకని ఇక్కడ ఏంటి? సింబల్స్ అనేవి చేంజ్ చేయలేదు, ఇక్కడ సింబల్ ఒకటే చేంజ్ చేశారు. మీకు అదంతా కష్టంగా ఉంటుందని చెప్పి నేను ఏం చేశాను, సింపుల్గా ఇక్కడ ఒకటి మార్చుకొని సరిపోద్ది. ఒకవేళ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను అంతే. ఓకేనా? అదంతా గుర్తుంచుకోవాలంటే మీకు కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పి. లిసన్ చూడమ్మా. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 0 0 2 3 4 5 -6 x and that a is equal to 45, then find x, x అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఏమి ఇస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం తెలుగులో చెప్తున్నాను చూసుకోండి. ఏ 1 0 0 2 3 4 5 -6 x ఈజ్ ఈక్వల్ టు ఇది డట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మరియు డట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 అయినా ఎక్స్ విలువ కనుక్కునుము. ఓకేనా? ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ 1 0 0 2 3 4 5 -6 x మరియు డట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 అయినా ఎక్స్ విలువ కనుగొనము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు? గివెన్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 0 0 2 3 4
5 మైనస్ 6x ఇలా ఉంది. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇస్తాడు 45. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 ఇస్తాడు. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 ఇస్తాడు. డెట్ కడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. దీని డెట్ ఏంటి 1 ఇంటూ చెప్పాను కదా మాడ్యులస్ 3 4 మైనస్ 6x 3 4 మైనస్ 6x. నెక్స్ట్ ఏంటి జీరోతో చేస్తే అన్ని జీరోనే వస్తాయి. ఈజ్ ఈక్వల్ డైరెక్ట్గా వేసుకోండి 45. జీరో ఇంటూ ఎనీథింగ్ అంటే జీరోనే కదా, జీరో ఇంటూ ఎనీథింగ్ అంటే జీరోనే కదా, ఇంకా అందుకని డెట్ కట్టట్లేదు. ఓకేనా. సో ఇక్కడ 1 కాబట్టి చేశాను. సో 1 ఇంటూ ఇప్పుడు ఏంటి క్రాస్ మల్టిప్లికేషన్ ఏంటి 3x మైనస్ 6 ఇంటూ 4 అంటే మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 45. సో 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా 24, 1తో చేస్తే ఏమవుతుంది మళ్ళీ ఇదే కదా వచ్చేది 45. సో 3x ఈజ్ ఈక్వల్ టు 45 ప్లస్ 24 ఈజ్ ట్రాన్స్పోజింగ్ మైనస్ 24. సో 3x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 21. సో 3 టేబుల్లో 21 ఎన్ టైమ్స్ 7 టైమ్స్ దేర్ ఫర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7 అవుతుంది. ఇది ఇంపార్టెంట్ సమ్ అమ్మ. నెక్స్ట్ డిటర్మినెంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీకు చెప్పాను కదా 3/3 మ్యాట్రిక్స్లో డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. సో మీకు కొన్ని సమ్స్ ఇస్తాను మీరు చేయండి. ఓకేనా. జస్ట్ మీకు ఐడియా గురించి ఏమవదు. ఫైండ్ ది డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ AHGHBF GFC. ఓకే, ఇలా మ్యాట్రిక్స్ ఇచ్చాను. ఏమన్నాడు డిటర్మినెంట్. సో మీరు చేయండి. ఆన్సర్ ఏమొస్తుందంటే ABC ప్లస్ 2FGH మైనస్ AF స్క్వేర్ మైనస్ BG స్క్వేర్ మైనస్ CH స్క్వేర్. సేమ్ డెట్ అన్నాడు కట్టాం కదా 3/3 మ్యాట్రిక్స్లో డెట్ సేమ్ అదే చేయాలి. ఓకేనా. తెలుగులో చెప్తున్నాను చూడమ్మా. AHGHBFGFC అనే మాతృక యొక్క నిర్ధారకం కనుగొనము. డిటర్మినెంట్ అంటే నిర్ధారకం. ఓకేనా. అనే మాతృక యొక్క నిర్ధారకం కనుగొనము. సో అలాగే ఇంకోటి కూడా ఇస్తాను చూసుకోండి. మ్యాట్రిక్స్ ABC BCA CAB ఇలా ఉంది. దీనికి కూడా ఏంటి మాతృక నిర్ధారకం కనుక్కోవాలి. డిటర్మినెంట్ 3ABC మైనస్ A క్యూబ్ మైనస్ B క్యూబ్ మైనస్ C క్యూబ్. మీరు చేసుకోండి, ఇవి రాకపోతే అడగండి. ఓకేనా. ఇది కూడా 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్. ఎలా చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9 అలా రాసుకున్న తర్వాత డెట్ కట్టండి. ఓకేనా. ఆన్సర్ వచ్చేటప్పటికి -8 వస్తుంది. ఓకేనా. ఇవి డెట్. ఇంకో ఉన్నాయి అయితే ఏంటంటే అవి తీస్తాడు డిటర్మినెంట్స్లో, అవి తీస్తాను అందుకునే. ఇవి ఏంటంటే డెట్ కట్టాలి కదా, కంపల్సరీగా డెట్ కట్టడం నేర్చుకోవాలి. దాని గురించి మీకు చెప్పాను. ఇంకా సమ్స్ ఉన్నాయి, అవి తీస్తాడు డిటర్మినెంట్స్లో. వేరే చెప్తాను చూడండి ఒకసారి చూడమ్మా. ఇప్పుడు మనం చెప్పుకున్న లాస్ట్ టాపిక్ ఏంటంటే ర్యాంక్. కోటి, తెలుగులో కోటి అంటారు. ఓకేనా. ఇచ్చిన మాత్రికకు ర్యాంక్ కనుక్కోవాలి, కోటిని కనుక్కోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది తీసుకుందాం. 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. 1 3 4 2 -5 0 1 -3 2 ఇలా ఉంది. దీనికి ఏంటంటే ర్యాంక్ కనుక్కోవాలి. ఏం లేదమ్మా, ర్యాంక్ అనేది 0 రాలేదు, అది సారీ డెట్ అనేది 0 రాలేదు. అలా రాలేదు అనుకో, కోట్ ఏమవుతుందంటే ఇక్కడ ర్యాంక్ అనేది ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ కదా, సో ర్యాంక్ ఏమవుతుందంటే 3 అవుతుంది. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. మాత్రిక ఏ కోటి ఏమవుతుంది 3 అవుతుంది. ఒకవేళ ర్యాంక్ ఇది డెట్ కట్టినప్పుడు 0 అయిపోయింది అనుకో, ఇందులో సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఓకేనా. ఏదైనా సబ్ మ్యాట్రిక్స్ తీసుకొని మళ్ళీ డెట్ చేయాలి. అప్పుడు 0 రాలేదు అనుకో, అప్పుడు ఏమవుతుంది కోటి 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నాం కాబట్టి ర్యాంక్ ఏమవుతుంది 2 అవుతుంది. అప్పుడు కూడా 0 వస్తుంది అనుకో, మళ్ళీ ఏం చేస్తారు దాంట్లో సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటారు, అంటే 1/1 అని. అప్పుడు ఏమవుతుంది ర్యాంకు అది ఎలాగో 0 రాదు, సో అప్పుడు ఏమవుతుంది ర్యాంకు 1 అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్
1 2 3 2 3 4 0 1 2 ఇలా ఉంది. ఓకేనా? ఏంటి 1 2 3 2 3 4 0 1 2 యొక్క కోటిని కనుగొనాలంట. ఓకేనా? సో ఏం లేదు, కోటిని కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏం చెప్పాను, డెట్ కట్టండి అన్నాను. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాట్రిక్స్ని ఏమనుకుందాం అంటే ఏ అనుకుందాం. లేకపోతే ఏ ఈజ్ ఈక్వల్ టు మీ ఇష్టం ఏదో ఒక నేమ్తో అనుకోండి. 1 2 3 2 3 4 0 1 2 ఏం చేద్దాం అంటే డెట్ కడదాం. ఫస్ట్ 1 ఇంటూ డెట్ కట్టినప్పుడు ఏంటి 1 ఉంది కదా, ఆ రో ఆ కాలం క్లోజ్ చేస్తే ఏంటి 3 4 1 2 3 4 1 2 నెక్స్ట్ -2 2 4 0 2 ప్లస్ 3 తీసుకున్నప్పుడు 2 3 0 1 1 ఇంటూ ఇప్పుడు డెట్ కట్టు 3 2 6 కదా, 4 1 4 -2 ఇంటూ ఇక్కడ 2 2 4 4 0 0 కదా, 2 1 2 -3 0 0 అయిపోయింది. 6 4 అంటే 2 కదా, 2 1 అంటే 2 అవుతుంది. 4 0 అంటే 4 4 ఇంటూ 2 అంటే ఎంత 8 కదా, -8 2 0 అంటే 2 2 3 6 6 ప్లస్ 2 8 8 -8 అంటే ఎంత 0. అయ్యో 0 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, 0 వస్తుంది. డట్టి అనేది ఏమొచ్చింది 0 వస్తుంది. 0 వచ్చింది కాబట్టి ఏం చేద్దాం, దీంట్లో సబ్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే 2/2 మ్యాట్రిక్స్ తీసుకుందాం. we consider 2/2 మ్యాట్రిక్స్. అప్పుడు ఏం తీసుకుందాం 2/2 మ్యాట్రిక్స్ అంటే ఇందులో మీ ఇష్టం, ఇందులో ఏదో ఒక 2/2 మ్యాట్రిక్స్ తీసుకోండి. ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇది 2/2 మ్యాట్రిక్సే, ఇది 2/2 మ్యాట్రిక్సే, ఇది 2/2 మ్యాట్రిక్సే, ఇది 2/2 మ్యాట్రిక్సే. ఇందులో మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఏంటి 1 2 2 3 అని తీసుకున్నాను. 1 2 2 3. ఓకేనా? దీన్ని డెట్ కడదాం. 1 2 2 3 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి దీన్ని డెట్ కట్టండి. 3 - 4 అంటే -1 రాలేదు కదా. సో డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0. దేర్ ఫర్ ర్యాంక్ ఏమవుతుంది, ర్యాంక్ అనేది 2/2 మ్యాట్రిక్స్లో 0 అవ్వలేదు కాబట్టి ఏమవుతుంది, ర్యాంక్ అనేది 2 అవుతుంది. అదే ముందు దాంట్లోనే 0 అవ్వలేదు అనుకో, ర్యాంక్ ఏమవుతుంది 3 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కూడా 0 అయిపోయింది అనుకో, వేరే సబ్ మ్యాట్రిక్స్ తీసుకోండి. అందులోనే 0 అయిపోతే అప్పుడు అంటే 2/2 మ్యాట్రిక్స్ బోర్డులో ఉన్నాయి, మీకు చూపించాను. 1 2 3 4 5 6 వరకు డ్రా చేయొచ్చు అంటే 2/2 మ్యాట్రిక్సెస్ అందులో. ఓకేనా? అందులో 6 కాదు 4, అందులో మీకు ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఆ 4లో ఆ 4 0 అయిపోయినాయి అనుకో, అప్పుడు సబ్ మ్యాట్రిక్స్ తీసుకోండి ఆ 2/2 మ్యాట్రిక్స్లో కూడా. ఓకేనా? సో మీరు ఏంటంటే వేరే సమ్ చేద్దాం. మీరు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్, జస్ట్ ఈ సమ్ చేసండి చాలునే. 1 4 -1 2 3 0 0 1 2. ఓకేనా? ఇది మీరు చేసుకోండి. ఓకే, 2 మార్క్స్ సమ్స్ అనేది కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు 4 మార్క్స్. ఆ 4 మార్క్స్ మళ్ళీ చూద్దాం ఒకసారి. ఓకే, మా హోంవర్క్ అనేది చేయండి. 2 మార్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో 4 మార్క్స్ అనేవి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.